హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన మినీ కిచెన్. టమోటా రసం ఎలా చేద్దామో చూద్దాం రండి. టమోటా రసంకి కావలసిన పదార్థాలు, అందులో ఫస్ట్ జీలకర్ర మరియు మిరియాలు, వెల్లుల్లిపాయలు, చింతపండు. ఇవి మనము మిక్సీకి వేసుకుందాము. ప్రిపేర్ చేసుకున్నాము. మనం ఇందాక చూసాం కదా, చింతపండు నానబెట్టాం కదా, ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని టమోటా ప్యూర్లో వీటిని పోసుకోవాలి. ఈ జ్యూస్ని 3 టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక ఆనియన్. ఈ టమోటాలని కట్ చేసుకొని బాగా జ్యూస్ లాగా చేసుకోవాలండి. తర్వాత మనము ఎలా స్టార్ట్ చేయాలనేది మనము వీడియోలో చూద్దాము. టమోటా, చింతపండు రెండింటిని ఇలా టమోటా, చింతపండు అన్నింటినీ బాగా చేయితో, కొత్తిమీర అవన్నీ వేసుకొని చేతితో నలుపుకొని ఈ రసం అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేద్దామండి. రసం, టమోటా రసం. ఆయిల్ వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. కొద్దిమంది ఆనియన్స్ యూస్ చేస్తారు, మరి కొద్దిమంది యూస్ చేయరు. అయితే నాకు ఇలా చేయడం నచ్చుతుంది కాబట్టి నేను ఆనియన్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము. తర్వాత కరివేపాకు కొద్దిగా. ఇది కొద్దిగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత దీంట్లో మనం పసుపు కూడా వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర మనము మిక్సీకి వేసాం కదా, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, దాన్ని దీంట్లో వేసుకోవాలండి. నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది చక్కగా రోస్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది చక్కగా మనకి ఇప్పుడు రోస్ట్ అయినట్టు కనబడుతుంది. మీరు చూడండి, ఒక నిమిషము. చాలా బాగా మరి రోస్ట్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనము పసుపు వేసుకుందామండి. కొద్దిగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు, ఈ మూడు మనం ఇలా ఆయిల్లో వేసుకుందామండి. మాడిపోకుండా చూసుకోవాలి. చూడండి, చక్కటి స్మెల్, మంచి ఫ్లేవర్ మనకి ఇక్కడ తెలుస్తుంది. పెప్పర్ స్మెల్, జీరా స్మెల్ మనకి బాగా వస్తుంది. తర్వాత మనము టమోటా, చింతపండు అన్నిటినీ కలుపుకున్నాం కదా, జ్యూస్, దీంట్లో పోసుకుందాము. రాళ్ళుప్పు వేసుకుందాము. తగినంత రాళ్ళు, సరిపోకపోతే కూడా మళ్ళీ మనం వేసుకోవచ్చండి. మీకు ఎంత కావాలో మీరు చూసి అక్కడ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? రసము మరి ఈ విధంగా ఉంది కదండి. కొద్దిగా ఒక 5 మినిట్స్ తర్వాత మనకి కొంచెం మరగాలి, బాగుంటుంది. మరి మీకు నచ్చితే అలా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇలా కూడా కొద్దిగా, అంటే పైన బబుల్స్ వచ్చినాయంటే కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మరిగిస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది రసము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, రసము కొంచెం బబుల్స్ వస్తూ ఉందండి. అయితే మనకి ఒక మరగడం స్టార్ట్ అయ్యింది. చూడండి, మీకు కూడా కనబడుతుంది అనుకుంటాను. చూడండి, చుట్టూరుగా ఇట్లా మనకి మరుగుతూ ఉంది. చూడండి, రసం మరుగుతూ ఉంది. మనకు మంచి స్మెల్ వస్తూ ఉంది. 5 మినిట్స్ ఇట్లా మనకు బాయిల్ చేస్తే రసం చక్కటి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇది రసం పౌడర్ అండి. వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. కొద్దిగా ఒక స్పూన్ అండి. తర్వాత మనకు రసం రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని రసంని మనం దింపేద్దాము. ఇంకా పెట్టేద్దాము. మూత పెట్టేసుకున్నామండి.
రసం ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం కదండి, ఇంకా రసము మనకి రెడీ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?